గత ఆదివారం 1000 ఏళ్ల పరిపాలన, ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గత కాలంలో ఏం జరిగిందో ఆ వివరాలు రాసింది. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో ఆ విషయాలు కూడా రాసింది. వాటన్నిటికంటే మరి విశేషంగా భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందో, ఇది మత గ్రంథం కాదు కానీ భవిష్యవాణి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో బైబిల్ వివరించినంత అద్భుతంగా ప్రపంచంలో ఏ గ్రంథం వివరించలేదు. వివరించడానికి ఆ దైవిక ప్రత్యక్షత వాటికి లేదు అని చెప్పటంలో అనుమానం లేదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పటం మాత్రమే కాదు, మనుషుని మరణం తర్వాత అసలు మరో జీవితం ఉందా, ఒకవేళ జీవితం ఉంటే మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి బైబిల్ వివరించినంత అద్భుతంగా ప్రపంచంలో ఏ మత గ్రంథం వివరించలేదు. అందుకనే క్రైస్తవుడు తను బ్రతుకుతున్న ఈ జీవితంలో ఎందుకు ప్రతి క్షణం మడిగట్టుకొని అలా చూడకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, అమ్మో ఇట్లా నేను బ్రతకూడదు అని ప్రతి క్షణం శరీరాన్ని చంపుకుంటూ క్రైస్తవుడు బ్రతకటానికి కారణం ఏంటంటే, ఆ మధ్య ఒక ఆయన నన్ను అడిగాడు, అన్నా లోకంలో చాలా మతాలు ఉన్నాయి, అవును క్రైస్తవ్యం మతం కాదు అన్న సంగతి నాకు తెలుసు. లోకంలో ఆయా మతాలను ఆచరించే వాళ్ళు వారి వారి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన ఆ గంటే నిష్ఠగా బ్రతుకుతారు, ఆ తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతారు. మన గుడికి వచ్చేసరికి మందిరంలో ఎట్టా ఉండాలో అది బాగాలేదన్నా, మనకు కూడా కాస్త అప్పుడప్పుడు దేవుడు లైసెన్స్ ఇస్తే బాగుంటుందన్నా, మరి ప్రతి క్షణం మడిగట్టుకుని ఇట్లా జీవించడం కష్టం కదా. నిజమే, లోకంలో ఉన్న పద్ధతులు ఉన్నాయి కదా, బయట నువ్వు ఎలా అయినా జీవించు, నన్ను ఆరాధించు, నన్ను ఆరాధించడానికి రా, బయట నువ్వు ఎలాగైనా జీవించు అనేది లోకపు పద్ధతులు. కానీ క్రైస్తవ్యంలో ఉన్న విశిష్టమైన పద్ధతి ఏంటో తెలుసా? నన్ను ఆరాధించే నీవు, నన్ను దేవునిగా అంగీకరించే నీవు, నేను చెప్పినట్లే నువ్వు బ్రతకాలి. దేవుని నమ్ముకోవటం అనేది 4 గోడల మధ్యలో నటించే నటనాశాల కాదు. ఏదో ఒక అర్ధ గంట, ఒక 2 గంటలు, 3 గంటలు, ఏం తమ్ముడా, ఒక 2 గంటలు 3 గంటలు దేవుని మందిరపు 4 గోడల మధ్యలో నటించి మనమేదో భక్తి పరులుగా ప్రజల ఎదుట లేకపోతే దేవుని ఎదుట మన భక్తిని చూపించి తర్వాత ఇదే అదేదే అన్నట్లుగా బ్రతికేది కాదు. మందిరంలో 3 గంటలు మన బ్రతుకు ఏదై ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ స్థాయిలో బ్రతకకపోయినా ఈ స్థాయిలో బ్రతకటానికి ఆరాటపడేటువంటి వ్యక్తులు, గట్టిగా చెప్తాం, ఆరాటపడేటువంటి వ్యక్తులు. కారణం ఏంటంటే వీటన్నిటికీ ఒకటే కారణం, దేవుని నమ్ముకునేది ఈ లోకం వరకైతే ఎలాగైనా బ్రతకొచ్చు. ఎందుకు మడిగట్టుకుని బ్రతుకుతున్నావో తెలుసా? మన నిరీక్షణ ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు, పరలోకం వరకు మన నిరీక్షణ ఉన్నది గనుక, మృతుల పునరుద్ధానాన్ని గూర్చిన నిరీక్షణ మన గుండెల్లో ఉన్నది గనుక, శాశ్వతమైన జీవితాన్ని గూర్చిన నిరీక్షణ మన గుండెల్లో ఉన్నది గనుక, అరే జీవితం ఇది కాదురా, అసలు సిసలు జీవితం మరణం తర్వాత ప్రారంభమవుతుంది అనే గొప్ప నిరీక్షణ మన గుండెల్లో యేసుక్రీస్తు పునరుద్ధానం కలుగు చేసింది కనుక ప్రతి క్షణం భయముతో చెప్పాలి, భయముతో, భక్తితో కాదు. నువ్వు కొత్త మాట జాయిన్ చేస్తే అట్ట, భయముతో వణుకుతో దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ మనం సాగిపోయేవారిగా ఉందుముగాక. అందుకని పౌలు గారు అంటాడు, ఈ లోకం మట్టుకే క్రీస్తును మనం విశ్వసించిన వారమైతే మనంత దౌర్భాగ్యుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అమ్మా, మనంత దౌర్భాగ్యులు మరి ఎవరు లేరు అంటాడు. ఈ లోకం మట్టుకే క్రీస్తును మనం విశ్వసించలేదు, క్రీస్తు మీద నిరీక్షణ ఉంచలేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వదించబడతాం, ఆరోగ్యంగా బ్రతుకుతాం, సుఖంగా బ్రతుకుతాం, నెమ్మదిగా బ్రతుకుతాం అని ఈ లోకం మట్టుకే క్రీస్తునందు మన విశ్వాసం ఉంచలేదు.
మరి యేసు ప్రభువుని ఆరాధిస్తే ఇవి కలగవా? ఇవి కలుగుతాయి. వాటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యం మనకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎస్, గత ఆదివారం చూడు నా వైపు. గత ఆదివారం 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం ప్రారంభించి 3 ప్రశ్నలకు మనం సమాధానం వినటానికి ప్రభు కృప చూపించారు. 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? రైట్, క్లియర్. రెండోది, 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అనేదానికి 3 బలమైనటువంటి రుజువులు ఏంటి అంటే, నంబర్ 1, సాతాను బంధించబడాలి. రైట్, ఎవరు బంధించబడాలి? ఇంకోసారి, ఎవరు బంధించబడాలి? నెక్స్ట్, సాతాను బంధించబడాలి. మొదటి పునరుద్ధానం జరగాలి. మూడవది, యేసు ప్రభు వారు సింహాసనాసీనుడు కావాలి. రైట్, మూడవ ప్రశ్న, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉంటుంది? నేను చెప్తూ మన భారతదేశం ఉంది. భారతదేశ రాజ్య వైశాల్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. మన తెలంగాణ రాష్ట్ర వైశాల్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఆదిలాబాద్ నుండి నల్గొండ దాకా, లేదు ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ దాకా. ప్రతి రాజ్యానికి కొలత ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు పరిపాలన చేయబోయే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంటుందంటే, సముద్రపు దిగంతం నుండి సముద్రపు దిగంతం వరకు. అంటే సర్వభూతలానికి రాజ్యము ఒక్కటే, రాజు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. రాజ్యము ఒక్కటే, అంటే సర్వభూతలానికి ఒక్కడే రాజు ఉంటాడు. ఆ ఒక్క రాజే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, మనం ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. గట్టిగా హల్లెలూయా. సరే, ఈ రాజ్యంలో రాజులుగా, సామంత రాజులుగా ఉండి ఈ రాజ్యాన్ని ఎవరెవరు పరిపాలన చేయగలుగుతారు? ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను వివరణ ఇచ్చే ముందు, ఎంతోమంది లైవ్ చూస్తూ ఉన్నారు. 1000 ఏళ్ల పరిపాలన అంటంతో చాలామంది ఆసక్తిగా ఈ వాక్యాన్ని డెఫినెట్గా మీరు గమనిస్తారు. నేను అందించేటువంటి ఈ 1000 ఏళ్ల పరిపాలన సమాచారం నేను అందించినంత వరకు 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత అందించబడుతున్న ప్రతి మాట నేను అందించినంత వరకు 100కి 100 పాళ్ళు ఇది వాస్తవం. ఇదే పరిపూర్ణం అని నేను చెప్పను. దీని తర్వాత చాలా సంగతులు ఉన్నాయి. దేవుని వాక్యం మనం ఎంత వివరించినా, వాక్యం పట్ల ఒక మనుషునికి ఉండే జ్ఞానాన్ని గురించి ఒక భక్తుడు అంటాడు, సముద్రంలో నీటి చుక్క ఎంతో నాకున్న జ్ఞానం అంతా అంటాడు. కానీ అందించిన కొంచెం మాత్రం పర్ఫెక్ట్, లోపం లేకుండా వాస్తవం, 100కి 100 పాళ్ళు. రెండవది, సార్వత్రిక సంఘం వివాదాస్పదం కాకుండా క్రైస్తవ సమాజానికి ఏది మేలైన విషయాలే నేను చెప్తానికి ప్రయత్నం చేస్తా. కానీ నా జ్ఞానం ఎంత ఉందో, వాక్యం పట్ల నాకున్న లోతు ఏంటో, నా తెలివితేటలు ప్రదర్శించడానికి నేను పొరపాటున ప్రయత్నం చేయను. ప్రజలకు ఏది అవసరమో కొంచెం చెప్పిన అర్థమైన రీతిలో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు కృప చూపి ఇంకా బలపరుచునుగాక. రైట్, చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు మనం వినబోయే 4వ ప్రశ్న, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యము చేసేది ఎవరు, లేక రాజ్య పరిపాలన చేసేది ఎవరు? ఈరోజు ప్రాముఖ్యంగా మనం ధ్యానించబోయే మొదటి అంశం, 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్య పరిపాలన చేసేది ఎవరు, ఎవరెవరు రాజ్య పరిపాలన చేయబోతున్నారు? బైబిల్లో నుంచే మనం సమాధానాన్ని వెతుకుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను.
అమ్మ కొంచెం సౌండ్ పెంచి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు అట్లా పదే పదే నోటితో చెప్తే ఆ వాక్యం అట్లా స్టాంపింగ్ అయిపోద్ది. కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ. అంతటా సింహాసనమును చూచి తిని, అక్కడ ఆగాల. ఏమని రాసింది? సింహాసనమును చూచి తిని అని రాసిందా? సింహాసనములను చూచి తిని అని ఉందా? అంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఒకటే కుర్చీ ఉంటుందా, చాలా కుర్చీలు ఉంటాయా? ఏమో ఆ కుర్చీ ఒకటి నీది కూడా అయి ఉండొచ్చు. రాజులు అవుదామనే, అరే మన పిలిపే ఆ పిలుపు. రాజులు అవుదామని ఏముంది? రాజులైన యాజకులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? రాజులైన యాజక సమూహంగా. అసలు మన పిలిపే రాజుల పిలుపు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ కులం ఏంటండి, మీరు ఏ ఉంటలండి అని అడిగితే సింపుల్గా రాజులు అండి అని చెప్పండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, అంతటా సింహాసనములను, తర్వాత మాట, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. ఈ 2 మాటలు చూడండి. అంటే సింహాసనములు అన్నాడంటే సింహాసనం ఒకటి కాదు, చాలా సింహాసనాలు 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఉండబోతూ ఉన్నాయి. రెండవది, ఆ సింహాసనాల మీద ఆసీనుడై ఉండేవాడు ఒక్కళ్ళు కాదు. కింద అంటాడు వాటి మీద ఆసీనులై ఉండువానికి అనలా. ఏమన్నాడు? ఉండువారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. ప్రైజ్ ది లార్డ్. రాజ్యము ఒక్కటే, రారాజు ఒక్కడే. గమనించండి, రాజ్యంలో రాజు ఒక్కడున్నా ఆయా ప్రాంతాలను పరిపాలన చేయటానికి చాలామంది అధికారులు, నాయకులు, పెద్దలు ఉంటారు కదా. ఇప్పుడు ఒక దేశం ఉంది, రాష్ట్రపతి ప్రెసిడెంట్ దేశానికి. విషయం ఏంటంటే దేశమంతటికి రాష్ట్రపతి ప్రెసిడెంట్గా ఉంటే రాష్ట్రపతి ఒక్కడే దేశాన్ని పరిపాలన చేయడు. ఆయన చేతి క్రింద గ్రామ సర్పంచ్ని ఏమంటారు? ప్రెసిడెంట్ అంటారు. ఆయన కూడా ప్రెసిడెంటే. గ్రామ సర్పంచ్, ఎంఆర్ఓ, ఆయన కూడా అధికారే. జిల్లా కలెక్టర్, రాష్ట్రం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, దేశం, ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి కింద కేంద్ర మంత్రులు, ఆ కేంద్ర వర్గంలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ రీతిగా ఎలా ఉంటారో 1000 ఏండ్ల పరిపాలనలో కూడా కొంతమందిని దేవుడు సామంతరాజులుగా నియమించి ప్రపంచ దేశాలను దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. ఎక్కడా? అంతటా సింహాసనములను చూచి తిని అంటాడు. మొట్టమొదటి సింహాసనం ఎవరిదై అంటే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. అక్కడ కనపడుతున్న అనేక సింహాసనాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ఇన్నని చెప్పటానికి వీలు పడదు, ఎందుకంటే వ్రాయబడలేదు కనుక. మెట్టుకు ఒకటి ఖచ్చితం, ఒక సింహాసనం మాత్రం మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. యేసుక్రీస్తు వారు ఎక్కడ సింహాసనం వేసుకొని ప్రపంచ దేశాలను పరిపాలన చేస్తాడు? సౌండ్ పెంచాలయ్యా. యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని యెరూషలేములో సింహాసనాధీశునుడై, ఎందుకు యెరూషలేములోనో సింహాసనాధీశునుడు అవుతాడో గత వారం వివరం ఇచ్చాను, ఇక దాని జోలి నేను వెళ్ళను. యెరూషలేములో సింహాసనాధీశునుడై పరిపాలన చేస్తాడు, ఇది భూమి మీదే జరుగుతుంది అని చెప్పటానికి, ఒక సింహాసనం ప్రభు సింహాసనం అని చెప్పటానికి 3 రెఫరెన్స్లు ఇచ్చి నేను తర్వాత సింహాసనం దగ్గరికి వెళ్తాను. మనం లోకాసు వార్తలో మనం విన్నాం కదా, దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడని విన్నాం కదా. అది చూడండి, లోకాసు వార్త. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు చెప్పాలి సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఎవరి సింహాసనం అంటే అక్కడ అనేక సింహాసనాలు కనపడుతున్నాయి. కనపడుతున్న సింహాసనాల్లో ఒక సింహాసనం యేసుక్రీస్తు వారి సింహాసనం. ఒకప్పుడు ఆ సింహాసనం ఎవరిది?
దావీదుది. దావీదు గారు యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకే ఇశ్రాయేలు దేశానికే ఆయన రాజుగా ఉండి పరిపాలన చేశారు. దావీదు కుమారుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు యూఫ్రటీస్ నది మొదలుకొని సముద్రం వరకు కాదు, భూ దిగంతముల వరకు ఆయనొక్కడే రారాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడు. దీనికి బలమైన ఆధారం ఏంటంటే, నా తట్టు చూస్తూ బాగా వాక్యం వినండి. దీనికి బలమైన ఆధారం 2 ఆధారాలు చూపించి నేను తర్వాత విషయానికి వెళ్తాను. దానియేలు గ్రంథంలో ఒక ప్రవచన గ్రంథం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను చూస్తాడు. ఆ ప్రతిమ యొక్క తల బంగారంగా, ఎదురు భాగం, రొమ్ము భాగం, అలాగే ఉదర భాగం, తొడలు, కాళ్ళు ఇవన్నీ ఆయా రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. ఏమిటయ్యా ఆయా రాజ్యాలు అంటే, ఒకటి బబులోన్ రాజ్యం, తమ్ముడ ఫుటు, ఒకటి బబులోన్ రాజ్యం, రెండవది మాదీయ పారసీక రాజ్యం, ఆ తర్వాత గ్రీకు రాజ్యం, ఆ తర్వాత మనకు చరిత్ర అందినంత వరకు రోమా సామ్రాజ్యం. ప్రస్తుతం ఇనుము మట్టి కలిసినటువంటి రాజ్యాలు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన ఒక మాట, చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి. ఏ రాయి అది? ఎవరా రాయి? ఎవరా రాయి? అరే కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడితే ఆ ప్రతిమ కుప్పలాగా కూలిపోతే, విషయం గమనించండి, ఆ చిన్న రాయి ఈ రాజ్యాలన్నిటిని దంచి 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 పొడి చేసి చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి సర్వభూతలాన్ని కప్పే పెద్ద రాయిగా మారిపోయింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ రాయిగా మారిపోయింది అంటాడు? సర్వభూతలాన్ని కప్పే అంత పెద్ద రాయిగా మారిపోయింది అని లేఖనాల్లో రాయబడి ఉంది. చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సర్వభూతలాన్ని కప్పే రాయిగా, సర్వభూతలాన్ని పరిపాలన చేసే రారాజుగా ఉంటాడు అని దానియేలు గ్రంథంలో ప్రవచించబడింది. నిజమే, కొంత ఆత్మీయంగా ఇప్పుడు సర్వభూతలాన్ని యేసు ప్రభు వారు పరిపాలన చేస్తున్నారు. అయితే అక్షరార్థంగా దావీదు సింహాసనం మీద ఆయన కూర్చొని సర్వభూతలాన్ని యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పరిపాలన చేయబోతున్నారు. ఇంత సువిశాలమైన సామ్రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ రాయికి పెట్టబడిన పేరేంటంటే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు రకరకాలుగా చెప్తారు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అని అంటే కొంతమంది ఏమంటారంటే, నేను ఆ మాటను అంగీకరించను. మరియమ్మ తల్లి ప్రసవించేటప్పుడు ఏ మంత్రసాని వెళ్లకుండానే చేతి సహాయం లేకుండా ఆయన తీయబడ్డాడు అని కొంతమంది అంటారు. రైట్, అది అయితే అయి ఉండొచ్చు. ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు చేయూతనిచ్చే నరుడు ఒక్కడు లేడు. బాబో, నీవు అనుకున్నానయ్యా, నేను నీకు నిలవబడు, ధైర్యంగా బలపడు, దైవరాజ్యాన్ని విస్తరింపచేయని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు చేయూతనిచ్చిన వాడు కానీ, ధైర్యపరిచిన వాడు కానీ, బలపరిచిన వాడు కానీ, ప్రోత్సాహపు మాటలు మాట్లాడిన వాడు కానీ, గుండెల్లో ధైర్యాన్ని నింపే ఒక్క ధైర్యపు వచనమైన మాట్లాడిన వాడు కానీ ఎవ్వడూ లేడు. అటు మాట్లాడలేదు, ఎవడు చేయూతనివ్వలేదు. యేసుక్రీస్తు వారు ఏ మానవ సహాయం లేకుండా దైవ సహాయాన్ని పొంది సర్వభూతలాన్ని కప్పే పెద్ద రాయిగా మారిపోయాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరయ్యా. చూడు, వాళ్ళ వెనక వాళ్ళ అమ్మా నాన్న ఎంత సపోర్టుగా ఉన్నారో చూడండి. వాళ్ళ వెనక వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంత సపోర్టుగా ఉన్నారో, వాళ్ళ కుటుంబాన్ని చూడండి, వాళ్ళ బంధువులు ఎంత సపోర్టుగా ఉన్నారో. ఎందుకో నా దగ్గరకు వచ్చేసరికి నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరయ్యా, సహకరించే వాళ్ళు ఎవరు లేరయ్యా, కనీసం ప్రోత్సాహపు మాట, ఒక్క మాట మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరయ్యా. ఒంటరి పోరాటం అయిపోయింది, ఒంటరి బ్రతుకైపోయింది. మానవ భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేని అక్కుపక్షిలాగా
నేను అల్లాడిపోతున్నానయ్యా, నా వెనక ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు కలవరపడుతూ ఉంటే కలవరపడొద్దు. ఈ విషయంలో సంతోషించు. ఏ విషయంలో తెలుసా? ఈరోజు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో 2000 సంవత్సరాల క్రితం నీ రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఇదే మార్గం గుండా ఆయన ప్రయాణమై వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మానవ సహాయము నీకు లేకపోయినా, మానవ చేతి సహాయము నీకు లేకపోయినా నమ్ము, దేవుని కుడి చేయి ఎడతెగకుండా నీకు తోడుగా ఉంది. దేవుని కుడి చేయి ఎడతెగకుండా నీకు తోడుగా ఉంది. మనుషుడు నిన్ను బలపరచకపోవచ్చు, మనుషుడు నిన్ను పురికొలకపోవచ్చు, చేతి సహాయము లేకుండా తీయబడిన అనాథగా, రాయిగా ఒకవేళ ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. నీ దేవుడు ఎవరో తెలుసా? చేతి సహాయం లేకుండా తీయబడిన నిన్నే ఒక ప్రపంచనంగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. రైట్? ఆమేన్. రైట్. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి సర్వభూతాలాన్ని కప్పుతుంది అని చెప్తూ, దానితో పాటు ప్రకటన గ్రంథంలో ఒక విలువైన మాట రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చాలా ఎక్కువ వచనాలు ఉంటాయి. ఒకసారి అందరూ గమనించండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, నాతో కలిసి చెప్పండి. 7వ దూత, సౌండ్ పెంచండి అమ్మా, ఎంతమంది ఉన్నారు. 7వ దూత, బాల్కనీలో ఉన్న వాళ్ళు కూడా, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఏ రాజ్యాలు చెప్పాలి? ఏ రాజ్యాలు? క్రీస్తు రాజ్యం ఎట్లా అయింది? దాని ముందు రాసి ఉంటుంది కదా. ఏ రాజ్యము? ఈ లోక రాజ్యం. పరలోక రాజ్యం ఉంది, ఈ లోక రాజ్యం ఉంది. నేను ఫస్ట్ సెషన్లో చెప్పే కదా, ఫస్ట్ పార్ట్లో చెప్పే కదా, ఈ లోకానికి అధికారి ఎవరు? ఈ లోకానికి అధికారి ఎవరు? ఈ లోకం ఎవరి కబంధ హస్తాల్లో ఉంది? మనం ఆరాధించే దేవుడు సర్వలోకనాథుడు. అయితే ఈ లోకానికి ప్రస్తుతం అధికారి సాతానుగా ఉన్నాడు. అందుకని అంటాడు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన 5 సంవత్సరముల వరకు ఏలును. 10 సంవత్సరముల వరకు ఏలును అని రాసి ఉందా? లోకంలో ఏ రాజ్యమైనా 5, 10, 15 తర్వాత దిగాల్సిందే. దెక్కపోతే ప్రజలు దించేస్తారు. ప్రజలు దించలేదా? దేవుడే దించేస్తాడు. అయినా దిగలేదా? లోకంలో ఏ రాజ్యము శాశ్వత రాజ్యం కాదు. లోకంలో ఏ రాజ్యమైనా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. ప్రభు బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఈ లోకంలో తన రాజ్య పరిపాలన ప్రారంభించిన తర్వాత 1000 ఏండ్లు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి కొంతకాలం సాతాను వదిలిపెట్టి గోగు మాగోగు యుద్ధం జరిగిన తర్వాత సర్వ సృష్టిని, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేం, ఈ సర్వ సృష్టిని యుగాయుగాలు దేవుడు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భూలోక రాజ్యం ఎవరి రాజ్యం కాబోతుంది? చెప్పాలి. భూలోక రాజ్యం ఎవరి రాజ్యం కాబోతుంది? ప్రభు రాజ్యమును, అంటే తండ్రి రాజ్యమును, ఆ క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలును. ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలముల్లో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. ఇక్కడి నుంచి గట్టిగా, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును
పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమిచ్చుటకు. ఇంకొకసారి గట్టిగా ఈ మాట చెప్పాలి, గట్టిగా. నీ దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు, నీ నామమునకు భయపడు వారికి తగిన ప్రతిఫలం ఇచ్చుటకు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాట బాగా వినండి. యేసయ్య ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు ప్రారంభించబోతున్నారో తెలుసా? తన కొరకు బ్రతికిన తన ప్రవక్తలకు ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడని పరిశుద్ధంగా బ్రతకటానికి శరీరాన్ని అనుక్షణం నలగొట్టుకుంటూ పరిశుద్ధత కొరకు సజీవ యాగంగా తమను తాము సమర్పించుకున్న తన పరిశుద్ధులకు ఈ భూమి మీద ప్రతిఫలం ఇవ్వటానికి 1000 ఏండ్ల పరిపాలన ప్రభు ప్రారంభించబోతున్నాడు. ఆ తర్వాత అంటాడు, నీ నామమునకు భయపడు వారికి ప్రతిఫలం ఇచ్చుటకు నీవు ఈ పరిపాలన ప్రారంభించబోతున్నావు అని మాట్లాడుతున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, లోకరాజ్యములన్నీ ఎవరివి అవుతాయి? సో అంతటా సింహాసనములను చూచితిని అన్నాడు. అనేక సింహాసనాల్లో మొట్టమొదటి మహిమ కలిగిన సింహాసనం ఎవరిది? మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. రెండవది, మొదటి సింహాసనం యేసుక్రీస్తు వారిదైతే రెండవ సింహాసనం ఎవరిదై ఉండొచ్చు చెప్పండి? రెండవ సింహాసనం ఎవరిదై ఉండొచ్చు? సరే, క్లూ ఇస్తా. చెప్పిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తా గిఫ్ట్. చెప్పని వాళ్ళందరూ నాకు తలో ₹10,00,000 ఇవ్వాలి. ఓకే, రెడీ? ఒక్కళ్ళు కూడా కుమారాన చేయొద్దండి. రైట్, వద్దులే కానీ చూడండి, నాకు సమాధానం చెప్పండి. నేను జస్ట్ క్లూ ఇస్తా. యేసు ప్రభు తర్వాత ఆ ప్రక్కనే 12 సింహాసనాలు ఉంటాయి. ఇది ఖచ్చితం, 12 సింహాసనాలు. ఈ 12 సింహాసనాల మీద ఎవరు ఆసీనులై ఉండొచ్చు? పన్నెండు అంటంతో తొందరపడద్దు. ఇజ్రాయేలీల గోత్రాలు ఎన్ని? అపోస్తులు ఎంతమంది? ఎవరు ఆ 12 మంది చెప్పండి. బోయాజ్ ఒక్కడే గట్టిగా చెప్పాడు, బోయాజ్ నీకు ₹1,00,000 ఇస్తా తమ్ముడు, మీరందరూ తలో ₹10,00,000 నాకు ఇవ్వాలా. రైట్, హల్లెలూయా. ఎస్, యేసుక్రీస్తు వారి తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ఈ భూమి మీద పరిపాలన చేయబోయే తతిమ 12 సింహాసనాలు ఎవరివై అంటే 12 మంది అపోస్తులువి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇది నోటి మాటతో చెప్పడానికి వీలు లేదు. ప్రతి మాట బైబిల్, ఆన్సర్ టు ద బైబిల్. మన పిడి సుందరరావు గారు వారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైందంటే దానికి సమాధానం ఎక్కడ ఎతకాలి? బైబిల్, ఆన్సర్ టు ద బైబిల్. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ 12 సింహాసనాల మీద ఎవరు ఆసీనులై ఉంటారో సాక్షాత్తు యేసు ప్రభువే ఈ మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి అందరూ. 28, 29. యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్జన్మమునందు ఇక్కడ ఈ మాట పట్టుకోండి. సెకండ్ పార్ట్ ముగింపులో నేను ఈ మాట చెప్పబోతున్నాను. పునర్జన్మ అంటే ఏంటి? కింద పుట్టినోట్లో రాస్తాడు పునఃస్థితి అని రాస్తాడు. రైట్, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే పునర్జన్మనందు అంటాడు, లేక పునఃస్థితి కలుగు చేసినప్పుడు ఇది జరగబోతుంది అంటాడు. చెప్పండి ఇప్పుడు. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమునందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై
మనిషి కుమారుడు ఎవరు చెప్పాలి? మనిషి కుమారుడు ఎవరు? ఆయనే దైవ కుమారుడు, ఆయనే చెప్పాలి ఆయనే మనిషి కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు. సహజంగా లోకంలో ఉన్న వాళ్ళంతా యేసుక్రీస్తుని, అంటే క్రైస్తవ భక్తులంతా ఎట్లా వివరిస్తారంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద మనిషి కుమారుడిగా వచ్చారు, పరలోకంలో దైవ కుమారుడిగా ఉన్నారు అని సహజంగా క్రైస్తవులంతా దీన్ని నమ్ముతారు. గొప్ప దైవజనులు రంజిత్ తోఫీర్ గారు ఆయన ఎట్లా చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు దైవ కుమారుడిగా వచ్చాడట, పరలోకంలో ఇప్పుడు మనుషు కుమారుడిగా ఉన్నారట. నాకు అర్థం కాల. అట్టెట్ట కొంచెం ఆలోచిస్తే ఆయన చెప్పింది రైటే అనిపించింది. ఎట్లాగో తెలుసా? పరలోకంలో మనుషు కుమారుడిగా ఉన్నారు అని అన్నారు కదా, పరలోకంలో ప్రస్తుతం యేసయ్య ఏం చేస్తున్నారు? మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అంటే మనుషుల పక్షాన పరలోకంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మనుషుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆయన పరలోకంలో మనుషు కుమారుడిగా ఉన్నారు అన్నారు. నాకు అనిపించింది ఇది కూడా కరెక్టే అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సరే, ఇక్కడ గమనించండి. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు ఏ సింహాసనం మీద కూర్చోపోతున్నారట? ఆ సింహాసనానికి పెట్టబడిన పేరేంటంటే, మహిమ కలిగిన సింహాసనమందు ఆసీనుడై ఉండున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును, గట్టిగా చెప్పాలి, నన్ను వెంబడించిన మీరును. పైన వాళ్ళు కూడా చెప్పాలి, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. రైట్, అర్థమైంది కదా? పేతురయ్య వచ్చి అంటారు, అయ్యా మేము సమస్తము నిన్ను విడిచిపెట్టి వెంబడించాం, మరి మాకేంటంట? పేతురు, నువ్వేం టెన్షన్ పడకో, యహమందు పరమందు 100 రెట్లు నీకు ఇస్తా. వీటన్నిటికి మించి నేను మీకు ఇవ్వబోయే గొప్ప ప్రతిఫలం ఏంటో తెలుసా? పునఃస్థితి స్థాపన జరగబోతుంది. పునఃస్థితి అంటే పూర్వం ఏ స్థితిలో ఉండేదో సృష్టి, ఆ స్థితిని మరలా నేను అనుగ్రహించబోతున్నాను. ఈ భూమికి పునఃస్థితి ఎప్పుడు వస్తుంది అంటే 1000 ఏళ్ల పరిపాలనలో వస్తుంది. ఎట్లా వస్తుందో ముగింపులో నేను చెప్తాను. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమికి పునఃస్థితిని దేవుడు కలుగు చేస్తాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ప్రారంభంలో భూమి ఎలా ఉండేదో, సృష్టి ఎలా ఉండేదో, ఆ పునఃస్థితి 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు ఏ సింహాసనం మీద కూర్చొని ఉంటాడట? ఆయన కూర్చునేది మహిమ కలిగిన సింహాసనం అంటాడు. మరి శిష్యులు కూర్చునేది? అక్కడ రాయిలా 12 సింహాసనముల మీద అంటాడు. యేసయ్య కూర్చునేది? చెప్పాలి. యేసయ్య కూర్చునేది మరలా చెప్పాలి. యేసయ్య కూర్చునేది ఇంకోసారి. మరి అపోస్తులు కూర్చునేది? అంటే సింహాసనాలలో ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నాయని గ్రహించండి. ఏమంటే రాష్ట్రపతికి ప్రెసిడెంట్, రాష్ట్రపతి గ్రామ సర్పంచ్ ఆయన ప్రెసిడెంటే, ఇద్దరికి ఒకే రకమైన కుర్చీలు వేస్తారా? దైవజనరాలు సేవకురాలు ఉన్నారు కదా, నాకు ఎప్పుడు టీ ఇచ్చినా కాఫీ ఇచ్చినా తాను తాగే కాఫీ వేరు, నాకు ఇచ్చే కాఫీ వేరు కాదు, కప్పు. నాకిచ్చే కప్పు వేరు, తాను తాగే కప్పు వేరు. అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ ఇచ్చే కప్పు వేరు, నాకు ఇచ్చే కప్పు వేరు. ఆ కప్పులన్నిట్లో ఏది ఖరీదైన కప్పో, ఏది అందంగా ఉండే కప్పో, ఏది అన్ని రకాలుగా బాగుంది, ఆ కప్పులోనే నాకు ఇస్తాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, నేను తాగే కప్పు ఎవరికి ఇయ్యరు. ఎందుకంటే అదంతే. అది ఎక్కడ స్టార్ట్ అయింది? యేసు ప్రభు వారు కూర్చునే సింహాసనమేమో మహిమ కలిగిన సింహాసనం అంట. మరి ప్రతిబాబు కూర్చునేవాళ్ళు
అక్కడ మహిమ కలిగిన సింహాసనమందు మీరు ఆసీనులై ఉంటారు అని అల్లా, సింహాసనముల మీద మీరు ఆసీనులై ఉంటారు. మనుష్య కుమారుడు మాత్రం మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. అయ్యా, 1000 ఏండ్ల పరిపాలనలో ఏం చేస్తారు మీరు అక్కడ అంటారు. సరే, ఇంకొక రెఫరెన్స్ కూడా చూపించి నేను లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. లూకా సువార్త 22వ అధ్యాయం. నా శోధనలో నాతో నిలిచి ఉన్నవారు మీరే, సౌండ్ పెంచాలి గనుక, నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఈ మాట వినండి, తర్వాత మాటలోకి వెళ్దాం. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా. తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎవరికి రాజ్యాన్ని నియమించాడట? ఏ రాజ్యం అది? అయ్యో, ఇందాక చెప్పుకున్నాం కదా, భూలోక రాజ్యం. గమనించండి, నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నేనును మీకు రాజ్యమును నియమిస్తాను. ఎక్కడయ్యి అంటే 1000 ఏండ్ల పరిపాలనలో నేను 1000 ఏండ్లు పరిపాలన చేయబోయేటప్పుడు మీ 12 సింహాసనం మీద కూర్చొని ఏమంటారంటే ప్రభు అక్కడ, ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి మీరు. ఇప్పుడు గమనించండి, ఈ కుర్చీ మీద కూర్చునే మొట్టమొదట ఆయన ఎవరయ్య అంటే ఎవరు చెప్పండి? మన పేతురు అన్నయ్య, తర్వాత యాకోబు అన్నయ్య, యోహాను గారు, వీళ్ళు కూర్చుంటారు. వీళ్ళందరూ ఎవరు? చేపలు పట్టిన జాలరులు. ఈ చేపలు పట్టినటువంటి జాలరుల దగ్గరికి గమనించండి, ఆ కాలంలో ఒకవేళ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు యోధా ధర్మశాస్త్రాన్ని ప్రకటించిన ధర్మశాస్త్రోపదేశకులు కానీ ప్రధాన యాజకులు కానీ ఎవరైనా బ్రతికుండి 1000 ఏండ్ల పరిపాలనలో అడుగు పెడితే ఈ ఇశ్రాయేలు 12 గోత్రాల వారు చేపలు బట్టి జాలరుల దగ్గరకు వచ్చి చేయగట్టుకొని, అయ్యా మాకు తీర్పు తీర్చండి అయ్యా, మాకు న్యాయం తీర్చండి అయ్యా, అయ్యా మాకు న్యాయం తీర్చండి అయ్యా అని వేదాలు శాస్త్రాలు చదివిన మహా గొప్ప జ్ఞానులు ధర్మశాస్త్రోపదేశకులు చేతులు కట్టుకొని తీర్పు కొరకు ఎవరి దగ్గరికి వెళ్తారు? తీర్పు కొరకు ఎవరి దగ్గరికి వెళ్తారు? గమనించండి, ఆ రోజుల్లో పేతురు వారు యోహాను వారు ప్రకటిస్తూ ఉంటే, వాక్యం ప్రకటిస్తూ ఉంటే ధర్మశాస్త్రోపదేశకులు ఏమన్నారంటే, విద్య లేని ఈ పామరులకు ఎంత పాండిత్యం, విద్య లేని పామరులు అంత అద్భుతమైన ప్రసంగం చేస్తేనే వాళ్ళు అంత ఆశ్చర్యపడ్డారంటే, ఏ చదువు సంధ్య లేని విద్య లేనటువంటి వీళ్ళు సింహాసనం మీద కూర్చొని రాజులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే, నా ప్రభు బిడ్డలారా, ఇది తన కొరకు బ్రతికిన ప్రవక్తలకు దేవుడివ్వబోయే ప్రతిఫలం. ఏమండి, ఈ అపోస్తలత్వం, ఈ ఆధిక్యత వారు ఊరకనే పొందుకోలేదు. అంటారు కదా, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే. వారు సేవకొచ్చిన తర్వాత ప్రభు కొరకు ఎన్ని ఆటుపోట్లు అనుభవించారో, ఎన్ని అవమానాలు అనుభవించారో, ఎన్ని తిరస్కారాలు అనుభవించారో, ఎన్ని నిందలు అనుభవించారో, వాటిని భరిస్తూ ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వాటిని సహిస్తూ, వాటిని తట్టుకొని, వాటిని ఓర్చుకుంటూ, వాటన్నిటి విషయంలో సహనం కలిగి ప్రభువును వెంబడించారు, కానీ ప్రభువును పొరపాటును విడిచిపెట్టలేదు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ 12 మంది అపోస్తులు ఈ ఘనతకు తగిన వాళ్ళు అంటే 100% ఈ ఘనతకు వాళ్ళు ఎంతైనా తగినటువంటి వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. విషయం తెలుసా, ఈ 12 మంది అపోస్తులు యోధాను తీసేస్తే ఒక్క అపోస్తుడైన యోహాను వారు తప్ప, అంటే స్పష్టమైన ఆధారం లేదు, తతిమ 10 మంది అపోస్తులు క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వాళ్ళు. దైవజనుడు మత్తయి సువార్త మనకు అందించిన భక్తుడు మత్తయి భక్తుడు ఉన్నారు కదా, ఆయన యేసు ప్రభు వారి సేవకు రాక మునుపు మంచి జీవితం జీవించేవాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్,
సుంకరి. ఆయన గూర్చి చరిత్రకారులు చెప్తారు, ఆ కాలంలోనే మత్తయి భక్తుడికి 4 భాషలు అనర్గళంగా వచ్చట. అందుకనే ఉన్నటువంటి 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారిని రారాజుగా ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి రచయిత మత్తయి భక్తుడు. మంచి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు. యేసయ్య సేవకు వచ్చిన తర్వాత తన పరిస్థితులు తలకిందులైపోయాయి. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై పరిశుద్ధాత్మ పంపించిన తర్వాత అపోస్తులు ఆయా ప్రాంతాలకు సేవ నిమిత్తం వెళ్ళారు. మత్తయి భక్తుడట ఈజిప్ట్ దేశానికి సువార్త నిమిత్తం వెళ్ళారట. ఇథియోపియా ప్రాంతంలో సువార్తను అందించాడట. భక్తుడు ఫిలిప్పు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు కందాకే మంత్రికి సువార్తను అందించి బాప్తీసం ఇచ్చాడు కదా, ఆ వ్యక్తిది ఇథియోపియా ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలా సంవత్సరాలు మత్తయి భక్తుడు సేవ చేస్తే ఆ ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉన్నారట. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ సేవ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు మత్తయి భక్తుడిని తీసుకుని వెళ్ళి రహస్య స్థలములో బంధించి ఆయన బ్రతికి ఉండగానే, చూడండి నా వైపు, బ్రతికి ఉండగానే వేళ్లతో కళ్ళల్లో చేతులు పానిచ్చి బ్రతికి ఉండగానే 2 కనుగుడ్లు ఇట్లా బలవంతంగా పీకారట. పీకే ముందు అన్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకో, మా ఆటవిక సంస్కృతి సరి అనేది నేను అంగీకరించు, మా ఆటవిక సంస్కృతి సరైనది కాదు, యేసుక్రీస్తే నిజదేవుడు అని అన్నావా నీ కండ్లు పీకేస్తా. కండ్లు కావాలో యేసు ప్రభు కావాలో తేల్చుకో. ఆయన అన్నారట, కండ్లు పెరికిన యేసే నిజదేవుడని ఆయనను మాత్రమే నేను ప్రకటిస్తాను. ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన యేసే నిజదేవుడని నేను ప్రకటిస్తానని. గమనించండి పాత నిబంధనలో సంసోను యొక్క కనుగుడ్లు పీకేశారు తప్పు చేసినందుకు. 42 మంది రాజుల్లో ఒక రాజు యొక్క కళ్ళు పీకేశారు. సిద్కియాది అనుకుంటా, బహుశా సిద్కియాది కళ్ళు పీకేశారు తప్పు చేసినందుకో. ఏ తప్పు చేయకుండా 2 కనుగుడ్లు పీకబడి దరిదాపుగా 29 రోజుల పాటు కటిక చీకట్లో ఆ భక్తుడు అట్లాగే ఉన్నాడట. ఈ 29 రోజులు మానసికంగా హింసించి యేసు దేవుడు కాదని ఒప్పుకో, యేసు దేవుడు కాదని తిరస్కరించు, మేము ఆరాధించే దేవీ దేవతలే నిజమైన దేవతలని ఒప్పుకో అని మానసికంగా హింసించిన ఒకే మాట, ఈ సృష్టి అంతటికి సత్య దేవుడు ఒక్కడే, నిజమైనటువంటి దేవుడు ఒక్కడే, నాకు ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా యేసు తప్ప మరొక దేవుడు లేడని ఇదే నినాదం నా నోట ఉంటుంది. కారణం ఇది సత్యం. యేసు ఒక్కడే సృష్టికర్త, యేసు ఒక్కడే నిజదేవుడు, యేసు ఒక్కడే మనిషికి మోక్షరాజ్యాన్ని ప్రసాదించగలిగిన ఏకైక దైవం. ఆయన ద్వారానే పరలోక స్వాస్థ్యం ఒక వ్యక్తి కలుగుతుంది. మీరు ఆరాధిస్తున్నవేవి మీకు మోక్షాన్ని ప్రసాదించలేవు. అట్లా అంటావా, రా నీ పని చెప్తావని చెప్పి మత్తయి భక్తుని నడివీధుల్లోకి తీసుకొని వెళ్ళి, గమనించండి, నూనెను బాగా వేడి చేసి కాలే నూనె ఒక్కొక్క చుక్క నెత్తి మీద అట్లా పోస్తూ ఉంటే, కాలే నూనె తన మీద పోస్తూ ఉంటే ప్రాణం అల్లాడిపోతుంది. కేకలేస్తున్నాడు, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. శోధన, శ్రమ. వాళ్ళు వచ్చి అంటారు, ఇప్పుడైనా యేసు దేవుడు కాదని ఒప్పుకో, ఇప్పుడైనా యేసు దేవుడు కాదని ఒప్పుకో, ఇప్పుడైనా యేసు దేవుడు కాదని ఒప్పుకో, నీకు మరొక జీవితాన్ని ప్రసాదిస్తా. అగ్నిమంటల్లో కాలిపోయిన సత్యదేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు ఒక్కడే, పాపికి పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన, పాపికి క్షమాపణ ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసు క్రీస్తు వారే అని వారు చెప్తా ఉంటే, గమనించండి, ఆ వేడిగా ఉన్నటువంటి నూనె అంతా ఆయన మీద పోస్తే చూడండి, చర్మం ఇట్లా ఊడి వస్తూ ఉంటే ఆ పచ్చి ఒంటి మీద నిలవబడ్డాడు. చనిపోతాడేమో నేను ఎదురు చూశారు, చనిపోలా. చరిత్రకారులు చెప్తారు, నలుదిక్కుల శత్రు అల్లరి మోక చేరి ఈటెలతో పొడిచి
చంపుతూ ఉంటే ఆఖరి క్షణంలో అన్నాడట, అయ్యలారా, మీరు నన్ను ఎన్ని పోట్లు పొడిచినా, చివరికి నా ప్రాణం తీసిన మీ ఆత్మల రక్షణ కొరకై సత్యము చెప్పక నేను మానను. ఆ సత్యం ఏంటో తెలుసా? యేసే నిజదేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అన్నది సత్యం. నా ప్రాణం పోగొట్టుకున్నా సరే సత్యానికి నేను సాక్షిగా బ్రతుకుతాను అని చెప్పి ఈటితో పొడుస్తూ ఉంటే ఆఖరి శ్వాస ఇథియోపియా దేశంలో ఆ అల్లరి మోక చేతులు విడిచాడు. బిడ్లారా, ప్రభు కొరకు ఎంత సాక్షిగా బ్రతికిన ఆ అపోస్తులను, ఆ ప్రవక్తలకు, యేసయ్య నామం కొరకు ఎంత శ్రమను అనుభవించిన ఆ భక్తి మహాశయులకు, ఆ భక్తి పొంగవులకు దేవుడు ఘనత, గౌరవం, బహుమానం, ప్రతిఫలం పరలోకమందు ఇస్తాడు. దానితో పాటు భూమి మీద కూడా నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్క అపోస్తలుడిది ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క అపోస్తలుడిది ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క అపోస్తలుడిది ఒక్కొక్క చరిత్ర. అలా చెప్పుకుంటూ వెళ్తే ఏ అపోస్తలుడి జీవితాన్ని కదిలించినా, మన పేతురయ్య ఉన్నారు కదా, పేతురయ్యను సిలువేయబోతూ ఉంటే అడిగాడంట, అయ్యా యేసు ప్రభులాగా నన్ను సిలువేయొద్దయ్యా, వేయండి. యేసయ్యలాగా సిలువేయబట్టడానికి నేను తగినోని కాదు, మరి ఎలా వేయమంటావయ్యా? సిలువ వేయండి, కానీ నన్ను ఎట్లా సిలువ వేస్తారో తెలుసా? తలకిందులు చేసి నన్ను సిలువేయండి అయ్యా. బిడ్లారా, తల కిందకి కాళ్ళు పైకి తలకిందులు చేసి సిలువేస్తే తాను నమ్మిన సత్యం కొరకు అపోస్తులు ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డారు. అందుకని యేసయ్య అంటారు, నా శోధనలో నిలిచిన వారు మీరు, కనుక నేను మీకు ప్రతిఫలం ఇస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు మహిమ కలిగిన రారాజుగా ఆ సింహాసనం మీద తాను ఆసీనుడై ఉన్నప్పుడు తనతో పాటు 12 మంది ఆ సింహాసనాల మీద కూర్చొని వీళ్ళెవరికి తీర్పు తీరుస్తారంట? ఇక్కడ గమనించాను, వీళ్ళెవరికి తీర్పు తీరుస్తారంట అంటే వీళ్ళెవరిని పరిపాలన చేస్తారట? సర్వలోకాన్ని కాదు. దేవుడు వీళ్ళకిచ్చిన ఆధిక్యత ఎంతవరకు అయ్యంటే ఇజ్రాయేలీల చెప్పాలి, ఇజ్రాయేలీల 12 గోత్రాల వారికి ఆయన తీర్పు తీరుస్తా, ఈ 12 మంది తీర్పు తీరుస్తూ ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటి సింహాసనం ఎవరిది? రెండవ సింహాసనం ఎవరిది? ఇక మూడవ సింహాసనం ఎవరిది అంటే, దేవుడికి కనికరిస్తే ఆ కుర్చీల్లో నీకు కూడా కుర్చీ ఉండొచ్చు కాదు, నాకు మీకు, మనం అందరం ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో. ఆమేన్, హల్లెలూయా. ఈ మూడవ సింహాసనం ఏదంటే పరిశుద్ధుల సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్నమాట, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. నేను త్వరగా చదువుతాను. 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని యాజకులై క్రీస్తుతో కూడా, చూడండి, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరు రాజ్యం చేస్తారు? మొదట క్రీస్తు రాజ్యం చేస్తారు. క్రీస్తుతో కూడా వీరు 1000 సంవత్సరములు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరుంటారు? కొంతమంది భక్తులు అంటారు, 2 చెప్తాను, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇదే కంప్లీట్ కాదు, కానీ తెలిసినంత వరకు చెప్తున్నంత వరకు ఇది ఖచ్చితం. ఈ మొదటి పునరుద్ధానంలో పెండ్లి కుమార్తె సంఘం ఉంటుంది, హతసాక్షులు ఉంటారు. శ్రమల కాలంలో హతసాక్షులుగా, క్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. దేవుని కృప వాటితో పాటు కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, ఈ సింహాసనాల మీద పాత నిబంధన పరిశుద్ధులు కూడా ఉంటారు అని అంటారు. నాకు స్పష్టమైన
ఈసారి నేను దాని వివరణ మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ మొదటి పునరుద్ధానములో ఎవరు పాలు పంపులు పొందుతారంటే పరిశుద్ధులు, వాళ్ళు ధన్యులై ఉన్నారు. హతసాక్షులు, పెండ్లి కుమార్తె సంఘం యేసుక్రీస్తు వారి రాకడలో ఎత్తబడి ఈ మహిమ కలిగిన సింహాసనం మీద ప్రభు ఆసీనులై ఉన్న తర్వాత తతిమ సింహాసనాల మీద పరిశుద్ధులు ఆసీనులై ఉంటారు అని రాసి ఉంది. ఎట్లాగూ అంటే ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రభువులో బ్రతికిన వాళ్ళు. మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ మధ్య చనిపోయిన తల్లి సీతమ్మ గారు, అంతకు మునుపు చనిపోయిన తమ్ముడు యోహాను, అంతకు మునుపు చనిపోయినటువంటి మన జోసఫ్ అన్న, ఆ తర్వాత చనిపోయినటువంటి మన అన్న యషి అన్న, ఇట్లా మన సంఘానికి చెందిన కొంతమంది బిడ్డలు ఉన్నారు కదా. వాళ్ళందరూ చనిపోయి ఎక్కడున్నారు? సమాధి చేయబడ్డారు. శరీరం కాబట్టి, ప్రకృతి సంబంధమైనది కాబట్టి మట్టికి మట్టిగా మారిపోతుంది. వీళ్ళు ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు. మన వారిలో కొంతమంది ఇప్పటికే చనిపోయి సమాధి చేయబడ్డారు. ప్రభు కొరకు ఎవరెవరైతే బ్రతికున్నారో బ్రతికున్న వాళ్ళు ఎప్పుడైతే కడబోర మోగుతుందో మొదట మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై ఉన్న మనం, ప్రైజ్ ది లార్డ్, మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. కొంచెం గట్టిగానండి. ఎవరు లేస్తారు? మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై ఉన్న మనం ఏకముగా ఇద్దరం కలిసి ఏకంగా మధ్యాకాశంలో ఉన్న ప్రభువుని ఎదుర్కొంటాం. సరే, ఇక ఎక్కడైనా కానివ్వండి, ఏకంగా యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాము. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. రైట్, చూడండి ఒకసారి ఈ మాట ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చారో జరిగే కార్యం ఏంటంటే, చనిపోయి ఎవరెవరైతే సమాధి చేయబడ్డారో, ప్రభు కొరకు వైరాగ్యంగా బ్రతికారో, ప్రభు కొరకు రోషంగా బ్రతికారో, బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు కొరకు బ్రతకటానికి తాపత్రయపడ్డారో, ఎవరెవరైతే భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధులుగా జీవించారో, యేసుక్రీస్తు యొక్క రాకడలో వాడు మృతుల పునరుద్ధానాన్ని ధరించి లేస్తారు. వారితో పాటు ఒకవేళ మనం బ్రతికున్నాం అనుకోండి, అప్పుడు అమ్మ బతుకుంటామా? అంతకాలం బతుకుదామనే. సరే, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సరే సజీవులుగా ఉన్న మనకంటే ముందు ఎవరు లేస్తారు? దేవుడు ఇక్కడ కూడా ఆర్డర్, హైరార్కీ చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. ఎందుకు వాళ్ళు మొదట లేచారో తెలుసా? తమ్ముడు నోవా, ఒకవేళ 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ కాబోయింది అనుకోండి, మృతుల పునరుద్ధానం జరగబోతుంది అనుకోండి, నీకంటే ముందుగా అమ్మలేస్తుంది, నాన్నలేస్తారు, నాన్న తర్వాత అమ్మలేస్తుంది. చూడండి, అక్కడ కూడా ఆర్డరు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు మనకంటే ముందుగా ప్రభు కొరకు బ్రతికి ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వాళ్ళు. ఆ ఇచ్చే బహుమానాల్లో కూడా పద్ధతి, ఆ సీక్వెన్స్ చూడండి. ఎస్, మృతులైన వారు సజీవులుగా లేపబడతారు. సజీవులుగా ఉన్న మనం గమనించండి, లేపబడుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎవరు? మా నాన్న, మా అమ్మ, ఎవరైనా మా నాన్న, మా అమ్మ అనే లోపే నువ్వు కూడా రూపాంతరం చెందుతావు. ఇద్దరం కలిసి మధ్యాకాశంలో ఉన్న ప్రభువుని ఎదుర్కొని. బిడ్డలారా చూడండి, ఈ భూమి మీదే మనకు 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు దేవుడు అనుగ్రహిస్తాడు తెలుసా? దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో ప్రజలకు అది ప్రత్యక్షపరచబడటానికి. అంతకంటే విశేషంగా తన నమ్ముకొని తన కొరకు బ్రతికిన ప్రజలకు దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో అన్య ప్రజలు తెలుసుకున్నట్లుగా ఈ భూమి మీదే. నాకు బైబిల్లో బాగా ఇష్టమైన ఒక పదం ఉంది, జెఫన్యా గ్రంథంలో. వారు ఏ ఏ దేశములలో అవమానం పొందితిరో, ఏ ఏ దేశాలలో నిందపడ్డారో, ఏ ఏ దేశాల్లో తృణీకరించబడ్డారో, ఆయా దేశాలలోనే మంచి పేరును ఖ్యాతిని నేను కనుగ చేస్తాను అంటాడు. కొంచెం గట్టిగా అమ్మ, కొంచెం గట్టిగా అమ్మ. రజనీ సిస్టర్ మీరు ఉన్నారు, ఏమో దేవుడు మీకు బొల్లారం రాసేస్తాడేమో, బొల్లారం ప్రాంతానికి నువ్వు రాణివైపు అమ్మ అని. ఇప్పుడు ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో అన్యజనులు ఉంటారా? ఉంటారు.
శ్రమకాలంలో యూదులకు సహాయం చేసిన అన్యజనులు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో అడుగు పెడతారు. వాళ్ళు గొర్రెలు లాంటి వాళ్ళు. సరే, ఇదంతా పెద్ద థియరీ, దాని జోలి నేను వెళ్ళను. అయితే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఒకవేళ ఆ చెల్లికి అమ్మ బొల్లారం కావాలా నరసరావుపేట కావాలి, మీకు చాలా 2 కావాలా, సరిపో. సరే చూడండి, ఇప్పుడు ఒక ప్రాంతంలో మనం రాజుగా పరిపాలన చేస్తూ ఉంటే అంతకాలం మనలను చులకనగా చూసిన వాళ్ళు ఉన్నారు చూసారా? ఆ మోసాన పళ్ళు అమ్ముకునేవాడా 24 గంటలు ఇక్కడ నిలవబడి ఎండకి ఎండుతా వానకు దొడుస్తా గోలీ సోడాలు కొయ్యి అని కొడతా సోడాలు అమ్ముకునేవాడండి అని అన్నాడు చూసారా? వాడు సైతం ఆడి ఏదైనా కానీ నీ దగ్గరకు వచ్చి, అయ్యా మోషే గారు, మా ఫ్లాట్ పక్కంటోడు ఆక్రమించాలని చూస్తున్నాడయ్యా, కొంచెం నాకు తీర్పు తీర్చాయంటే అప్పుడు మోషే గారు ఎరా అనడు. ఇట్లాంటివి ఉండవు. మామూలుడమైతే ఎరా అప్పుడు నన్ను పట్టుకొని పళ్ళు అమ్ముకునేవాడు అన్నావుగా, గోలీ సోడాలు కొట్టేవాడు అని అన్నావుగా, నోటికి వచ్చినట్టు అన్నావుగా, ఇప్పుడు చూడరా నా రేంజ్ ఏంటో అని అన్నాం. దేవుడు ఎవరో తెలుసా? యేసయ్యను నమ్ముకొని భూమి మీద బ్రతుకుతున్నందుకు ఓ క్రైస్తవ బిడ్డ ఈరోజు భూమి మీద అవమానం పొందుతున్నాడు. తెల్లచీర కట్టుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉంటే మనం ఎవరిని తిరస్కరించం, ఒకళ్ళ జోలి వెళ్ళం. అసలు క్రైస్తవుడి స్వభావమే అది కాదు. ఈ ప్రపంచంలో శాంతిని ప్రేమించే శాంతి కాముకులు ఎవరైనా ఉన్నారంటే వివాదాల జోలి వెళ్లకుండా, గొడవల జోలి వెళ్లకుండా తమ బ్రతికేదో తాము బ్రతుకుతూ సమాజ శ్రేయస్సును కోరి ఈ భూమి మీద జీవించే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఘంటాపదంగా ఈ మాట నేను చెప్పగలను, ఒక్క క్రైస్తవ బిడ్డలకు మాత్రమే ఇది సాధ్యం. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించే బుద్ధి ప్రపంచంలో ఎవడికుందండి? కీడు చేసిన వాడికి మేలు చేయమని క్రైస్తవ్యం తప్ప ప్రపంచంలో ఏ మతం ఈ బోధన బోధించిందండి? సహించండి ఎవరు ప్రకటించారండి? ఓర్చుకోండి, భరించండి, శత్రువును సైతం ప్రేమించండి. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా శత్రువు కొరకు ప్రార్థన చేయమని ఎంత గొప్ప సంస్కారాన్ని నేర్పిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు సంస్కారవంతుడైన దేవుడు కనుక ఆయన సంస్కారం మనకు నేర్పాడు. ఆయనే నీతి జాతి లేనోడైతే మన బతుకులు కూడా పూల రంగడ బతుకులు అయిపోయాయి. మన దేవుడు పూల రంగడు కాదు. పూల రంగడు అంటే ఎవరు అటు వెళ్ళొద్దిక అంతటితో ఆపేద్దాం. మన దేవుడు పూల రంగడు కాదు. ఇక్కడ ఒక భార్య, అక్కడ ఒక భార్య, అక్కడ ఒక ఉంపుడు గత్తె, ఇక్కడ ఒక ఉంపుడు గత్తె, ఇట్లా పెట్టుకొని శరీరాన్ని అపవిత్రపరుచుకున్నవాడు కాదు, మలినపరుచుకున్నవాడు కాదు, శరీరాన్ని కాముకత్వానికి అప్పగించుకున్నటువంటి వాడు కాదు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడిన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ సంస్కారం మనకు నేర్పాడు. నేర్పిన తర్వాత చూడండి, నేను ఎప్పుడు చెప్తా కదా, యేసయ్య రక్తంతో కడగబడిన మనకు 100కి 100 పాళ్ళు ఓర్చుకునే స్వభావం కొరకు మనం ప్రాకులాడతాం. కొన్నిసార్లు ఓర్చుకోకపోవచ్చు. నేను ఓర్పు కలిగి బ్రతకాలయ్యా అని గుండెల నిండా ఉంటుంది. ఎవరో ఇంటి పక్కోళ్ళు వాళ్ళు కసువు తీసుకొచ్చి మనవాకిటి ముందేసి, సరేలే వద్దులే పానీ అని వదిలిపెడతా వచ్చాం. అయినా మీదకి వచ్చి నోటుకొచ్చినట్టు అంటున్నారు. 100 సార్లు 99 సార్లు ఓర్చుకుంటాం. ఓర్చుకొని ఇక 100సారి ఇక ఎంతకాలం ఓర్చుకున్నా ఇంతే. మన ఇర్మియా అన్న చెప్తూ ఉంటారు, సాత్వికులు ధన్యులని. అన్న కూడా బయటకు వస్తే తెలిసిద్ది ఎంతకాలం సాత్వికం అండి. దిగాల్సిందే, యుద్ధ భూమిలోకి దిగాల్సిందే. కాలుకి రేపు సంక్రాంతి రాబోతుంది, కాలుకి కత్తి కట్టాల్సిందే, లేకపోతే ఎంతకాలం అండి. అయినా వాడు అట్లా రెచ్చిపోయింది మనం మౌనంగా ఉండటాన్ని బట్టేగా. మనం కూడా బాణాలు వదిలితే అప్పుడు వాడు తిక్క కుదిరిద్ది అని అనుకున్నావు. చూసావా? 99 సార్లు ఓర్చుకొని 100సారి డబడబా అనాల్సిందంతా అని ఒక 1/2 నిమిషం నాన్ స్టాప్ బస్సు లాగా బెల్లు బ్రేకు లేకుండా అనాల్సిందంతా అంతా అయిపోయిన తర్వాత అని ఆ తర్వాత ఏమనుకుంటా, అరే ఎందుకన్నాను రా,
అనకుండా ఉంటే బాగుండేది. వాడు 100 మాట్లాడిన వాడికి ఇతనాభినయం ఎందుకు? సీముని ఎత్తురు లేదుగా. వాడికి ఇంత కూడా ఉండదు. వరి ఇట్లా అన్నానే, అనవసరంగా అన్నానే అనే బాధ వాడికి ఉండదు. కానీ ఒక్క మాట అన్నందుకు నువ్వు గిరగిల్లాడుతావు. చూడండి, మనం ఎవరి జోలి వెళ్ళం. అసలు ఒకళ్ళ ప్రస్తావన, మరొక మతాన్ని గూర్చిన విమర్శ దేవుని పిల్లలుగా మన నోట రాదు. ఆ సంస్కారం దేవుడు మనకు నేర్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు తెల్లచీర కట్టుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాండి, చూడు దాని ముఖం మొండమోపిదిలాగా ఉంది. నుదుటి ఏమన్నా బొట్టు ఉందేమో చూడు, చేతులకి ఏమన్నా గాజులు ఉన్నాయేమో చూడు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా? మోటు భాషలో మొగుడు చనిపోకముందే చంపేసింది ఇది, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఈ మాటలన్నీ నీ చెవులు వినబడతా ఉంటాయి. ప్రభు మనకు నేర్పింది, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు అన్నాడు కదా. ఆ మాట మనకు మాటలు రావా? అరే మన మాటలు పొట్ట. మనమేమన్నా చిన్నవాళ్ళమా? మనమేమన్నా చిన్నవాళ్ళమా? గమనించండి, మాట్లాడితే ఇంకొక ఆన్సర్ లేకుండా మాట్లాడగలుగుతాం. ఆ కృప ఉంది. కానీ నోటికి కళ్ళెం వేస్తుంది ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. చేయగలిగే శక్తి ఉన్న వాక్యాన్ని బట్టి ఓర్చుకుందాం. నిజమే, నిజ క్రైస్తవుడికి భూమి మీద అవమానాలు, నిందలు, తిరస్కారాలు, ఎగతాళులు. అద్భుతం తెలుసా? ఏ గడ్డ మీద నువ్వు అవమానపడ్డావో, ఏ నేల మీద నువ్వు తృణీకరించబడ్డావో, ఏ ప్రజలు ఎక్కడ ఇదెంత దీని బ్రతుకెంత అని నేను చిన్న చూపు చూశారో, అవమానం పొందిన చోటే ఖ్యాతిని, మంచి పేరును దేవుడు కలుగజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూలోకంలో మనం అవమానం పొందింది ఎంతకాలం? ఒక 70 బ్రతికాం, లేదు 80 బ్రతికాం, లేదు ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తే 100 సంవత్సరాలు బ్రతికాం. దేవుని కొరకు నువ్వు అవమానం పొందింది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఏమో. కానీ అవమానానికి ప్రతిగా భూలోక రాజ్యాలను పరిపాలన చేసేది 1000 సంవత్సరాలు. ఎక్కడ ముందు ఇక్కడ, ఆ తర్వాత అక్కడ. ఆ మంచి పేరు, కీర్తి, ఖ్యాతి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అలాంటి పరిశుద్ధమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు విన్న వర్తమానంలో సింహాసనాల మీద ఎవరెవరున్నారు ఇది విన్నాం. మొదటి సింహాసనం మీద ఎవరున్నారు? ఆ సింహాసనానికి పెట్టబడిన పేరేంటి? అది థ్యాంక్ యూ, నన్ను బ్రతికించారు ఇప్పుడు. ఆ సింహాసనానికి పెట్టబడిన పేరేంటి? తర్వాత సింహాసనాలు చెప్పాలి. ఆ 12 మంది ఎవరు? 12 అపోస్తులు. ఆ తర్వాత సింహాసనం ఎవరిది? మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన పరిశుద్ధులది. ఈ మొదటి పునరుద్ధానములో కొంతమంది ఉంటారు. అయితే ఇద్దరిని స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది కనుక. ఇంకా వేరే చోట్ల రాయబడి ఉంది. ఒకటి పెండ్లి కుమార్తె సంఘం, రెండవది శ్రమల కాలములో క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ లోకంలో దేవుడు నిన్ను రాజుగా ఆశీర్వదించాలని కోరుకుంటావా? ఈ 50-60 సంవత్సరాలు అయ్యా, ఈ లోకంలో ఏమి ఇచ్చినా ఏమి ఇకపోయినా ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడు నన్ను అట్ట ఆశీర్వదించేటట్టు, ఆ పరిపాలన వచ్చేది ఏదో తొందరగానా చచ్చిపోదామనుందా? అదే మన నిరీక్షణ. యేసయ్య పిల్లలుగా మనల్ని బ్రతికించేది, ప్రతి శ్రమలో ధైర్యంగా బ్రతికేటట్లుగా చేసే ఒకే ఒక్క నిరీక్షణ, పరలోకపు నిరీక్షణ. అద్భుతం తెలుసా? పరలోకపు నిరీక్షణ అనేది ఒక్క క్రైస్తవుడికి మాత్రమే స్వాస్థ్యం. ఇది దేవుని బిడ్డలుగా మనకిచ్చిన, ఇంకా చెప్పాలంటే ఇది మన జన్మ. ఇది మన జన్మ, ఇది మన జన్మ. దానికి వారసులుగా యేసయ్య మనల్ని నిలవబెట్టునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.